ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు, మామిడి ఫలాలు వస్తాయి. బత్తాయి విత్తనం నాటితే బత్తాయి చెట్టు, బత్తాయి ఫలాలు వస్తాయి. అలాగే ద్రాక్ష విత్తనం నాటితే ద్రాక్ష చెట్టు, ద్రాక్ష ఫలాలు వస్తాయి. అలాగే నీవు ఆత్మచేత నింపబడితే ఆత్మ ఫలాలు ఫలిస్తావు. రెండవ ఫలం, మరొక ఫలం పరిశుద్ధులగుటయే ఫలము. రోమా 6:22 ఆత్మలో నీవు నింపబడితే క్రమంగా పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతకు లోనికి ఎదుగుతావు. మహిమ నుండి అధికమైన మహిమకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్తాడు. ఆత్మచేత నింపబడదాం.